ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగున్నారని అనుదినము మీ యొక్క ఆ, చెడు క్రియలని మానేసి పరిశుద్ధత నుంచి మరింత పరిశుద్ధతలోకి ప్రవేశిస్తున్నారని నేను ఆనందిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న లేదా హెచ్చరిస్తున్న ఒక వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ప్రియులరా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు ఒక గంభీరమైన సత్యాన్ని తెలియచేస్తున్నాడు. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికి కూడా, మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను వినను, మిమ్మల్ని చూడను, నా కన్నులు నేను కప్పుకుంటాను. ఎందుకంటే మీరు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. మీ చేతులు ఎర్రగా అపరాధంతో ఉన్నాయి. కాబట్టి దేవుడు ప్రార్థనలు వింటలేదు. ఎందుకంటే ఆ పాపం చేస్తున్న వారిలో పశ్చాత్తాపం లేదు. ఇంకా ఆ పాపము నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటపడలేని దౌర్భాగ్యమైన దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు. అందుకనే దేవుడు వాళ్ళ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసేసుకుంటున్నాడు, చెవులు మూసేసుకుంటున్నాడు. వారు చేతులెత్తి ప్రార్థిస్తుంటే ఆయన ఆ చేతుల్ని పట్టించుకోవట్లేదు. దేవుడు కోరేది కపటమైన ఆరాధన కాదు, మారని ప్రార్థన కాదు, పశ్చాత్తాపంతో కూడిన హృదయం. మనం పాపాన్ని విడిచిపెట్టకుండా, పాప క్షమాపణ పొందకుండా దేవుని దగ్గరికి వస్తే మన ప్రార్థనలు మనకు ఆయనకి మధ్య ఒక అడ్డుగోడలాగా ఉంటాయని వాక్యం చెప్తుంది. కానీ నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ఆయన దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు, మనల్ని శుద్ధి చేస్తాడు. మరి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రార్థనలతో పాటు నా జీవితం కూడా దేవునికి ఇష్టమైనదేనా? ఇది అందరికీ తెలుసు, వాడు ఎలా జీవిస్తున్నాడో, తను ఎలా జీవిస్తుందో. ఎవడన్నా నేను ఇంకా బాగా జీవిస్తున్నాను, అనేకుల కంటే బాగా జీవిస్తున్నానంటే నిన్ను నీవు మోసపుచ్చుకోవడం, దేవుణ్ణి కూడా మోసపుచ్చడం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు నన్ను పరిశీలించినందుకు, హెచ్చరించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, బయటికి ఆరాధన చూపించి లోపల పశ్చాత్తాపం లేని జీవితం నేను జీవించినట్లా దయచేసి నన్ను శిక్షించండి. నా హృదయాన్ని శుద్ధి చేయండి, నా చేతులను పరిశుద్ధపరచండి, నా జీవితం నీకు ఇష్టమైన రీతిగా మార్చండి. నిజమైన పశ్చాత్తాపాన్ని నాలో కలుగజేసి నీ పాప క్షమాపణను పొందే కృప నాకు దయచేయండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే, మీరు ఇంకా పాపంలోంచి బయటికి రాలేని స్థితిలో ఉంటే మీరు నన్ను సంప్రదించండి. మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మనలందరినీ ఆయన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్.